ఆల్రెడీ రాష్ట్రంలో ఒక గోల జరుగుతుంది. వైసీపీ నుంచి ఒక గోల, ఒక గందరగోళం. ఇంకా వాళ్ళకి వచ్చింది అది ఒకటే కదా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో అనేసారు, మహిళల గురించి వైసీపీ యొక్క భార్యల్ని అవమానించారని చెప్పి వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏముండక్కర్లే, చాలా చిన్న మాటను కూడా పట్టుకుని వక్రీకరించేసి దాన్ని ఎక్కడికో తీసుకుపోగలరు వీళ్ళు ఇప్పుడు వక్రీకరించిన మాట ఎలాంటి మాటని ఎలా వక్రీకరించారో తెలుసండి. ఇప్పుడు ఉన్న మాటను ఉన్నట్టు మాట్లాడితే, ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పు ఎవరు మాట్లాడినా తప్పేనండి. కానీ ఆయన ఏం మాట్లాడాడు, దాన్ని వీళ్ళు వైసీపీ ఎలా వక్రీకరించింది, ఇప్పుడు దేనికి ఉపయోగించుకుంటుంది, ఆ పాయింట్ ఏంటో మీకు చూపిస్తాను రండి ముందు. వీళ్ళు అయితే లోకేష్ గారు భయపెట్టారండి వైసీపీని. వైసీపీ రప్ప బ్యాచ్ల్ని, వైసీపీలో ఉన్న మహిళలను తిట్టే బ్యాచ్ల్ని, వైసీపీలో ఉన్న దాడులకు వెళ్ళే బ్యాచ్ల్ని లోకేష్ గారు అయితే గట్టిగా భయపెట్టారు. ఆ భయపెట్టరనే విషయం నాకు ఎలా కన్ఫర్మ్ అయిందంటే, వీళ్ళు జరుగుతుంది ఏబిఎన్ ఆఫీస్ మీద వీళ్ళు నిరసన తెలియజేయాలి. ఎక్కడ చేయాలి? ఏబిఎన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ ప్రసారం చేసింది? అది ఆంధ్రాకి సంబంధించి. ఏ నాయకులకు ఉద్దేశించి మాట్లాడింది? వైసీపీ నాయకులకు ఉద్దేశించి. అప్పుడు వీళ్ళు ఎక్కడ నిరసన చేయాలి? ఆంధ్రాలో చేయాలి. విజయవాడలో ఏబిఎన్ ఆఫీస్ ఉంది, చేయొచ్చు కదా. చేస్తే మడతడిపోద్దని భయం ఉంది. లోకేష్ గారు ఊరుకోరు. ఇక్కడ మనం గతంలోలాగా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసేసి రౌడీ చేస్తాం అంటే తొక్కిపెట్టిన ఆరది హేస్తాడు లోకేష్ ఇక్కడ. కాబట్టి ఆయనకి భయపడి అసలు వద్దురా బాబు ఆంధ్రాలో మనం ఏం చేయొద్దు, వీలైతే హైదరాబాద్ పోదాం, హైదరాబాద్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇద్దరికి సమానంగా ఉంటుంది, అక్కడ పోదాం అని చెప్పి రాష్ట్రం వదిలి పారిపోయారండి లోకేష్ గారు భయపడి. ఒక రకంగా పారిపోవడం అంటారు దీన్ని. నిరసన ఈ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి కూడా భయపడి ప్యాంట్లు తడుపుకుంటుంది వైసీపీ అని చెప్పచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి చేయడం ఏంటండి, ఆ రాష్ట్రానికి ఏం సంబంధం? పాపం ఆ పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు తలపోటు లేని పని తలపోటు అక్కడికి వెళ్ళి చేస్తారు ఎవరన్నా. అదొకటైతే విషయం ఏంటంటే అండి, ఒకసారి మీరు చూడండి. ఏబిఎన్ రాధాకృష్ణ రోతరాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీస్. నిరసన తెలియచేయడానికి వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలని చూడటంపై దళిత అక్కడ కూడా దళితుని కొట్టించేశారు విజయవంతంగా. అక్కడ చాలామంది ఉన్నారు. జోకర్ రమేష్ ఉన్నాడు, మార్గాన్ భరత్ ఉన్నాడు, మరొకటి ఉన్నాడు, చాలామంది ఉన్నారు అక్కడ వైసీపీ నాయకులు. వాళ్ళందరూ సేఫ్గా ఉండి ఓ దళితుని మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు ఎంపగా ఓటించేశారు పోలీసులతోటి. ఎందుకంటే మనోడు కూడా పావులయ్య అంటే రూపపావుల చేస్తున్నాడు. ఈ రూపపావుల యాక్టింగ్లో అంటే ఎలాగన్నా ముందుకెళ్ళిపోవాలి, ఎలాగన్నా వైసీపీలో నాకు కూడా మంత్రి వచ్చేయాలి, ఆ తాపత్రయం ఏదో ఉంటుంది కదండి. ఆ తాపత్రయంలో ముందుకెళ్తుంటే ఈడెవడరా పేటీఎం ఆర్టిస్ట్లో ఉన్నాడని పాట్మని బీగడ ఒకటి ఎడం చేత్తో పొరసేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోవద్దని ఒక సామెత ఉందండి మా సైడు. అలా పొరసేత్తో బీగాడు ఒక ఎమ్మెల్యే, అది కూడా ఇప్పుడు గెలుచున్న ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎందుకు వచ్చిన పని ఇది? వెళ్ళి పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా తన్నులు తింటేంటి? ఇప్పుడు సిగ్గు అనిపించట్లేదంటే మీకు అసలు. అందుకే కదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మిమ్మల్ని అలాగ అంటున్నాడు. ఇలాంటి ఏదో పనుల వల్లే కదా అలా మాట్లాడించుకున్నారు. రాధాకృష్ణ గారు మహిళలను కించపరిచారని అంటున్నారండి వీళ్ళు. వెళ్దామండి, ఆయన మాటలు కూడా వినిపిస్తాం. విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజకీయ వ్యభిచారి రాధాకృష్ణ రాజకీయ ముసుగులో రాజకీయ వ్యభిచారాన్ని తను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వారి భార్యల్ని ఇంకొకరికి తాచుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు భార్యల్ని ఇంకొక తారుచుతారు అని అన్నారట. ఆ మాట ఆయన అనలేదు, వీళ్ళని అనేసుకుంటున్నారు. ఆయన అంటే ఒకవేళ నిజంగా రాధాకృష్ణ గారు ఆ మాట అనున్నారు అనుకోండి, తప్పే ఖచ్చితంగా. కానీ ఆయన ఏ మాట అన్నాడో నేను చూపించకముందే మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలాగా. వైసీపీ నాయకులు వాళ్ళ భార్యని తారుచుతారు అని రాధాకృష్ణ గారు అన్నారు అని వాడుతున్న మళ్ళీ ఎమ్మెల్యే అంటే తను ఏమండి. అందుకే పోలీసులు లాగారు మనోడిని చూసి. మనోడు పావుల యాక్టింగ్ చేయమంటాడు, రూపపాలు చేస్తున్నాడని. ఈ రూపపావుల యాక్టర్కి ఆల్రెడీ తగిలించారు పోలీసులు అక్కడ. కానీ ఆ మాట చూడండి ఒకసారి, ఇంకా ఉన్నాయి వీళ్ళ మాటలు, అవన్నీ వినిపిస్తాను. వినిపించక ముందు అసలు రాధాకృష్ణ గారు ఏమన్నారు? ఇప్పుడు వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యే అతను, ఏ పేటీఎం కుర్రాడు 5 రూపాయల కోసం కామెంట్ పెట్టే పేటీఎం కుర్రాడు, లేకపోతే మరొకడు కాదు. వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళ భార్యల్ని తారుస్తారు అని రాధాకృష్ణ గారు అన్నారు అన్నాడు. ఏమండి ఇంతకీ రాధాకృష్ణ గారు ఏమన్నారు?
కత్తులు గొడ్డళ్లు చేపట్టి స్వైర విహారం చేస్తున్నారు. ఈ చర్యలేవి 2029లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడవని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. తద్వారా 2029లో కూడా మళ్ళీ ప్రతిపక్షంలోనే కొనసాగడానికి దారులు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. జగన్ వచ్చి ఇక ఇది పంది కాదురా బాబు నంది అంటే పందిని చూపించి నంది అని నమ్మేసేవాళ్ళు ఉన్నారట. కాదు నందిని చూపించి ఇది నంది కాదురా బాబు పంది అంటే పంది అని నమ్మేసేవాళ్ళు వైసీపీలో ఉన్నారట. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్న మాటలండి. చాలా జాగ్రత్తగా వినండి. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా అదేమీ కాదు, 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఏమంటే అన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా ఆయన. పందిని చూసి నందంటే నమ్మేస్తారు. ఇగో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను ఇదే రాజధాని అంటే నమ్మేశారు. మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ అది నమ్మేశారు. ఇప్పుడు మావిగానంటే మళ్ళీ అది నమ్మేశారు. కాదు రే బాబు మీ భార్యలు కాదురా బాబు మీ చెల్లెళ్ళు అంటే అది కూడా నమ్మేస్తారు వీళ్ళు. అది కూడా నమ్మేసి సంబంధాలు చూసే రకాలేళ్ళు అని కొంచెం ఘాటు మాట రాశాడు ఆయన. అయితే ఆ మాట ఆయన రాయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? వీళ్ళు చేసే పనులు చూస్తుంటే మరి ఎవరికైనా చిరాకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నిజంగానే ముందు మొత్తం ప్రపంచ నగరాన్ని కడతాను, నా బుర్రలోంచి కడతాను అన్నాడు. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. ఆ తర్వాత వచ్చి విజయవాడ 33,000 ఎకరాలతో విజయవాడలో కట్టాలన్నాడు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying please ensure that it is right in the middle of the state. ఆ తర్వాత వచ్చి అమరావతి రాజధాని అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు కాదు మా బిల్లు వెనక తీసుకుంటాం అన్నాడు. ఆ తర్వాత వచ్చి వైజాగ్ అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి అన్నాడు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయో, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విశాఖపట్నం which is going to be our capital. విశాఖపట్నం which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు. ఒకటే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్టీ నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలకి గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్ గా ఏదో సైజు. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. లాస్ట్కి వచ్చేటప్పుడు మావిగాన మరి ఏదంటే దానికి భజన కొడుతుంటే చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా అబ్బాయి, చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా. అయితే ఇక్కడ రాధాకృష్ణ గారు మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. నిజానికి ఈ భజన కొట్టే బ్యాచ్ ఎక్కువ మంది లేరు వైసీపీలో. వైసీపీ వాళ్ళు వేళ బాధపడ్డానికి కూడా కారణం అదే అండి. ఈ మావిగాన్ అనే విషయాన్ని వైసీపీలో 90% వ్యతిరేకించేశారు. 90% వ్యతిరేకించేసాను కూడా మమ్మల్ని ఎలాగన్నారేంటి అనే ఒక చిన్న బాధ అయితే ఆ వ్యతిరేకించిన వైసీపీ నాయకుల్లో ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు భజన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఓ 10 మంది ఉన్నారు. మావిగాన్ అంటే మావిగాను అనేటప్పటికి చూసేవాళ్ళకి ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నట్టున్నారు అని ఆటోమేటిక్గా అసేం వస్తుందండి. ఇప్పుడు నాయకుడు ఏది చెప్తే అది చెయ్యాలి, తప్పదు. కానీ ఒకే మాటని 10 సార్లు మార్చి చెప్తున్నప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది అస్సలు కరెక్ట్ కాదు. అబ్బాయి కాదండి అలాగైతే మనం చెప్పలేమండి, లేదు బయటకు తీసుకెళ్తే జనాలు నవ్వుతున్నారండి, ఏదో ఒకటి చెప్పాలి. కానీ మరీ ఇంత వెన్నుముక లేకుండా ఉండకూడదు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కోపం తెప్పించుంటుంది. చిరాకు ఎక్కిపోయాడు ఆయన. చిరాకు ఎక్కిపోయి ఆ కోపంలో మాట్లాడాడు ఆయన. ఆ కోపంలో ఎడ్రా బాబు మరి ఇంత దారుణంగా ఉన్నారు మీరు, మీ భార్యలు కదండి అమ్మేస్తారా అన్న టైప్లో ఆయన మాట్లాడాడు. దాన్ని కూడా ఆ మాట కూడా మాట్లాడి ఉండకుండా ఉంటే ఇంకా బాగుండు. ఆ మాట అనకుండా గడ్డి తినమంటే తినేస్తారేట్రా, మీరు ఇంకోటి ఏదో చేయమంటే చేస్తారేట్రా అనేమన్నా ఇంకా బలమైన మాటలు చెప్పుంటే ఇంకా అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడుంటే బాగుండేది. ఇది ఎప్పుడైతే మాట్లాడారో టక్ మన ఆయుధం దొరికేసింది. ఆ మహిళలను అవమానించారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవాళ్ళం. క్రికెట్ ఆడుకుని మనం మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు అవతలోడు ఏ చిన్న కారణం దొరుకుతుందా గొడవ పెట్టేసుకుని మ్యాచ్ ఆపేద్దామని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కారణాల కోసం వెతుకుతూ ఉంటారు. వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది.
వైసీపీ అవమానపడిపోతూ ఉంది వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ కారణం దొరికినా దాన్ని గొడవ చేస్తారు. ఇక్కడ ఏమన్నారండి, ఆ ఎమ్మెల్యే ఏమన్నాడండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ భార్యలను తార్చుతారు అన్నారు అని వైసీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అండి ఇది? అలా అన్నారా? తప్పు కదా అది. అలాగా వైసీపీలో ఉన్న భార్యల్ని, ఆ వైసీపీలో ఉన్న అందరి భార్యల్ని కించపరిచి మాట్లాడినాడు ఎవడిప్పుడు? సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యే కాదా? ఏం చేయాలి మరి ఇతన్ని? ఏం చేయాలండి? భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వాళ్ళ భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఈ రోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. సిగ్గుందండి వీళ్ళకి అసలు, వీళ్ళ బ్రతుక్కి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పాలి? ఎరా బాబు ఎమ్మెల్యే ఏంటి ఎలాంటి మాటలు మాట్లాడు? అక్కడ అలాగ అనలేదు కదా, ఎందుకు నువ్వు వైసీపీలో ఉన్న భార్యలు అందరినీ కలిపి ఎందుకు అన్నారు నువ్వని ఏమన్నా మందలించాడా? మందలించాలి వద్దండి. ఏం పద్ధతి అండి ఇది? దీనికి మళ్ళీ ఒక్కొక్కడు వచ్చేయటం, దాని మీద వాయిస్లు ఇచ్చేయటం. ఇంకా చూడండి, ఇంకా కొంతమంది మాట్లాడారు. పోలీసులకు ఎందుకు? ఏం సంబంధం? ఏం జరిగింది? ఏమైనా దాడి జరిగిందా? మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మమ్మల్ని చట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతని పంత చంద్రబాబుకు కొమ్ము కాసే నీతి మాలిన పనికి మాలిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. అదే మా అక్కడి మ్యాన్. డౌన్ రాధాకృష్ణ, డౌన్ రాధాకృష్ణ, బూతు పత్రిక రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ. వీడియో మాజీ మంత్రి బ్రోకర్ రాధాకృష్ణ గారిని అంటున్నాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? మహిళల్ని ఏదో సంథింగ్ చేసేవాళ్ళే కదా ఆ పదం వాడతాం. అంటే మహిళల్ని ఇప్పుడు ఎవడో అవమానిస్తున్నాడు? మరి జోకర్ గడే కదా అవమానిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి? మనం లాగాలి దాంట్లో ఉన్న కోడిగుడ్డు వెంట్రుకలు అంటే ఇదిగో వీళ్ళే ఇచ్చేస్తున్నారు. మహిళలు ఇలా సంథింగ్ చేస్తారు అని చెప్పి రాధాకృష్ణ గారు చెప్తే చేస్తారు. మహిళలు ఎంతకన్నా సరే తెగిస్తారు, ఎంతకన్నా తెగజారుతారో నీకు వీడు మాట్లాడుతున్నాడు. మరి అంతే కదా దాని అర్థం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందంటే అండి, తల్లికి తిండెట్టినోడు పినతల్లికి కోకెడతానన్నాడంట అని ఒక సామెత ఉంది. ఒకవేళ ఆ సామెత మనం వీళ్ళు చెప్పామనుకున్నా, మా అమ్మని మా చిన్నమ్మని అవమానించారు, మా అమ్మని మా చిన్నమ్మని శీలాలను అవమానించారు, మా అమ్మ మా చిన్నమ్మ ఏదో చేసిందంట అన్న దగ్గర తెస్తారు వీళ్ళు. ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని దాన్ని చిలవల పలవలు చేసేసి ఆయన్ని బ్రోకర్ అనేసి, వైసీపీలో ఉన్న భార్యలు అందరూ తార్చుతారంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తారని వాళ్ళే అనేసుకుని, ఏంటండి పెంట? ఏంటి దరిద్రం? చిరాకు వేయట్లేదు, అసహ్యం వేయట్లేదా? ఒకవేళ నిజంగా ఆయన మాట్లాడిన మాటలు తప్పు ఉందనుకో, కేసు పెట్టు. ఒకవేళ ఇక్కడ ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంలో పెట్టుకుని ఆయన అక్కడ ఉన్నాడు అన్నావు కదా, హైదరాబాద్లో కేసు పెట్టు, ఎఫ్ఐఆర్ చేయించు. దాన్ని ఎలాగైనా సరే జనాలను ఇప్పుడు ఈ మావిగానని అవమానం నుంచి డైవర్ట్ చేసేయాలి. ఆ అమరావతి వచ్చిన ఆనందాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలెవరికి తెలియనివ్వకుండా చేసేయాలి. ఏం బతికాయి ఇది? ఎప్పుడు చూసినా ఈ డైవర్షన్ పాలిటిక్స్.